హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే గేమర్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం టాలీవుడ్లోని టాప్ 10 రిలీజెస్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా లిస్ట్ని యాజ్ యూజువల్గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10th ప్లేస్లో ఉంది మన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర ఫిల్మ్. ఈ ఫిల్మ్ 3.4 కోట్ల గ్రాస్తో ప్రజెంట్ 10th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు టాప్ 5లోకి కూడా వెళ్ళింది. ఇక 9th ప్లేస్ విషయానికి వస్తే చిన్న సినిమానే అయినప్పటికీ ఈ నగరానికి ఏమైంది సినిమా కంటిన్యూ అవుతుంది 3.5 కోట్ల గ్రాస్తో. ఇక 8th ప్లేస్ విషయానికి వస్తే మన ప్రభాస్ అన్న డైనోసార్ ఫిల్మ్ సలార్ నిలిచింది 4.4 కోట్ల గ్రాస్తో. ఇక 7th ప్లేస్ విషయానికి వస్తే మన ఎన్టీఆర్ అన్న ఇంద్ర ఫిల్మ్ నిలిచింది 4.7 కోట్ల గ్రాస్తో. ఇక 6th ప్లేస్ విషయానికి వస్తే కల్ట్ ఫిల్మ్ అయిన ఆరెంజ్ నిలిచింది 4.75 కోట్ల గ్రాస్తో. ఈ సినిమా 2 రిలీజెస్లో కలుపుకొని గ్రాస్. ఇక 5th ప్లేస్ విషయానికి వస్తే మాత్రం మహేష్ అన్న ఫిల్మ్ నిలిచింది 5.9 కోట్ల గ్రాస్తో. ఈ సినిమా రిలీజ్ అయిన టైంకి ఇది ఆల్ టైమ్ రికార్డ్. ప్రజెంట్ అయితే 5th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఇక 4th ప్లేస్ విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ మహేష్ బాబు సినిమానే అయిన క్లాసిక్ ఫిల్మ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిలిచింది. ఈ సినిమా ఆన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ కూడా మంచిగా వసూలని రాబట్టిందని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్లో 6.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక 3rd ప్లేస్ విషయానికి వస్తే మన ప్రభాస్ అన్న ఖుషి ఫిల్మ్ నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆల్ టైమ్ రికార్డ్. ప్రజెంట్ అయితే 3rd ప్లేస్లో కంటిన్యూ అవుతుంది 7.65 కోట్ల గ్రాస్తో. ఇక 2nd ప్లేస్కి వస్తే మళ్ళీ మన ప్రభాస్ అన్న సినిమా అయిన గబ్బర్ సింగ్ నిలిచింది. ఈ సినిమా అయితే డే 1 క్రియేట్ చేసిన రికార్డుల గురించి మీకు చెప్పనవసరం లేదు. ఆల్ టైమ్ రికార్డ్. ప్రజెంట్ ఆల్ టైమ్ రికార్డ్ కూడా గబ్బర్ సింగ్ సినిమా పైన ఉంది. డే 1 ఆల్ టైమ్ రికార్డ్. ఈ సినిమా ప్రజెంట్ 8.2 కోట్ల గ్రాస్తో 2nd ప్లేస్లో రన్ అవుతుంది. ఇక 1st ప్లేస్ విషయానికి వచ్చినట్టయితే కల్ట్ క్లాస్ ఫిల్మ్ మురారి నిలిచింది. మై సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. డే 1 ఆల్ టైమ్ రికార్డ్తో పాటు లాంగ్ రన్ కూడా క్రియేట్ చేసింది. కానీ డే 1 రికార్డ్ బ్రేక్ అయినప్పటికీ కూడా లాంగ్ రన్ మాత్రం ఇంకా బ్రేక్ కాలేదు. ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది అనుకున్నాం, కానీ కొద్దిలో మిస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏ ఫిల్మ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. అన్నట్టు ఈ మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ 8.9 కోట్లు. దీన్ని నెక్స్ట్ ఏ సినిమా బ్రేక్ చేస్తుంది మీరు అనుకుంటారో కామెంట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.